డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చాలామంది స్టూడెంట్ ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని వెయిట్ చేయడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇది వెబ్సైట్ కదా, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనము ఈ యొక్క వెబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటే కనుక మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దీన్ని చదువుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మేబీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫేజ్లో అయితే ఉండకపోవచ్చు. వీళ్ళు క్లియర్ కట్గా వీళ్ళే చెప్పడం జరుగుతుంది థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఇంతకుముందు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో అండ్ దాంతోపాటు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ వచ్చేసి మనకి ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 21/12/2024 ఫ్రమ్ ఎప్పటి నుంచి అని చూసుకుంటే కనుక 8 PM ఆన్ 21/12/2024. ఇవాళ 21st కదా, ఇప్పుడు 6:40 అవుతుంది. సో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎప్పటి వరకు అంటే 25/12/2024 6 PM వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంది కదా, సో ఈ లింక్ మీద టిక్ చేస్తే కనుక ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేస్తే కనుక మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే సైట్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ షెడ్యూల్ అనమాట. సో మీరు మర్చిపోవద్దు, ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మరి చూద్దాం. సో ఎవరు ఇవ్వాలి వెబ్ నోటిఫికేషన్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళందరూ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇదే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మోస్ట్లీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కౌన్సిలింగ్లో అయితే ఉండకపోవచ్చు. సో మన సీట్స్ కనుక చూసుకుంటే ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే కనుక సో అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 2లో మనకి ఏవైతే సీట్స్ ఫిల్ కావలేదో అవి 1603 ఉన్నాయి. అండ్ దాంతోపాటు నాట్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ఫేజ్ 2లో చాలా మందికి సీట్స్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. బట్ జాయిన్ అవ్వకపోవడం వల్ల మిగిలినటువంటి సీటు 1668 అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు సీట్స్ ఇన్ న్యూలీ పర్మిటెడ్ కాలేజ్, కొన్ని కాలేజెస్ని యాడ్ చేశారనమాట. ఇక్కడ చూసారా, ఈ యొక్క 5 కాలేజెస్ని యాడ్ చేయడం ద్వారా మళ్ళీ మనకి 108 సీట్స్ అయితే మనకి పెరగడం జరిగింది. సో టోటల్గా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 3359 సీట్లకైతే ఈ యొక్క థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో చాలా సీట్స్ అయితే మనకి ఇప్పుడు వెకెట్గా ఉండడం జరిగింది. సో దాంతోపాటు మనం న్యూగా ఏవైతే కాలేజెస్ యాడ్ అయ్యాయో వాటి గురించి చూస్తే 5 కదా మొత్తానికి. ఒకటి ఫ్లోరెన్స్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది ఇబ్రాహీంపట్నం కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. సో ఇది కాలేజ్ యొక్క కోడ్ అనమాట, ఇది డిస్టిక్. సో కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఎన్ని సీట్స్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట. 24 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ కాలేజ్ చూసుకుంటే కనుక 2, 3, 4, 5 టోటల్గా మనకి ఈ 30, 12. సో మెయిన్గా మీరు మీ యొక్క కాలేజ్ కోడ్ ఇవి మీరైతే గుర్తుపెట్టేసుకోండి. ఇవి న్యూగా యాడ్ అయినటువంటి కాలేజెస్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో అగైన్ మళ్ళీ మనము వేరే డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే సో ఇవే ఉన్నాయి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, యూనివర్సిటీ ఫీజు ఏదైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేసిందో దానికి 5,600 రూపాయలు అనేది మీరు యూనివర్సిటీకి కట్టాలి. ట్యూషన్ ఫీజు సపరేట్ అనమాట. సో ట్యూషన్ ఫీజులో ఇది ఇంక్లూడ్ అవ్వడు. యూనివర్సిటీ ఫీజు వేరు, ట్యూషన్ ఫీజు అనేది వేరుగా ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు మీ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది చూసుకోండి అనమాట. సో ముందు నేను మీకు చెప్తాను అండ్ దానికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో సో దానికి చదువుకున్న తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళ నెంబర్స్ అయితే ఇచ్చారు, అక్కడ వీళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో అందులో ఒక నేమ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నారు, వాళ్ళని కన్సిడర్ చేసి ఈ యొక్క నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్టర్ ఫేజ్ 2 నాట్ అడ్మిటెడ్ లిస్ట్, ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది కదా సో వాళ్ళకి చాలామంది సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. బట్ చాలామంది రిపోర్టింగ్ అనేది చేయలేరనమాట. ఇదే లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్.
బీఎస్సీ నర్సింగ్ సంబంధించిందనమాట. సో ఇంతమంది అయితే మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత రిపోర్టింగ్ అయితే చేయలేరనమాట. టోటల్ 1648 స్టూడెంట్స్ మంది అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్ తర్వాత రిపోర్టింగ్ అనేది చేయలేరనమాట. సో దీనికి సంబంధించి మనకి సీట్స్ వెకెట్ కూడా అయ్యాయి. ఇది 1648 సీట్స్ అనమాట. సో టోటల్గా మనకి 3359 సీట్స్కి అయితే ఈ యొక్క థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్ మీరు క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి క్లియర్గా చదువుకుని మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.